హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ షార్ట్ వీడియోలో ముందుగా మనం డిజిటాలిస్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ గురించి చూద్దాము. సో ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్గా మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ 100% మీకు తెలిసిన వెల్ విషర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు తెలుసు నేను జీప్యాడ్ డిస్కౌంట్ సెంటర్ జీడీసీలో వర్క్ చేస్తాను. మీరు ఎటువంటి కోచింగ్ జీప్యాడ్ కానీ నైపర్ కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ ఎటువంటి కోచింగ్ కోసం మీరు ఎదురు చూస్తున్నా కూడా డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయొచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్ కూడా నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. సో డిజిటాలిస్ చూసుకుంటే కనుక నేచురల్ ఆల్కలైడ్ కార్డియక్ గ్లైకోసైడ్ అంటామండి. దానిలో డిజిటాక్సిన్ డిగాక్సిన్ అనే యాక్టివ్ కెమికల్ కన్స్టెంట్స్ ఉంటాయి. ఈ కార్డియక్ గ్లైకోసైడ్ మనం కార్డియోటానిక్ అంటామండి. సో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్లో వాడతారు. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, కంజెషన్ ఇన్ ద హార్ట్ అంటే మనకి ముక్కు తిప్పడం అంటాం. అంటే ముక్కు బాగా పట్టుకుపోయి మనం దాన్ని చీదటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాగే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లో కూడా హార్ట్ లోపల ఎక్కువగా ఫ్లూయిడ్స్ అనేవి అక్యుములేట్ అయిపోవటం వల్ల, సో హార్ట్లో ఫ్లూయిడ్స్ ఎక్కువగా అక్యుములేట్ అయిపోయి హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది. అంటే ఒక బాగా నీళ్లు పెట్టిన బోర్లాగా ఎన్లార్జ్ అయ్యి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే కనుక, సో ఎక్కువగా ఫ్లూయిడ్స్ అక్యుములేట్ అయినప్పుడు బాగా ఎన్లార్జ్ అయినప్పుడు హార్ట్ అనేది కాంట్రాక్షన్ సరిగ్గా చేయలేదు. హార్ట్ సరిగ్గా కాంట్రాక్షన్ చేయలేకపోవటం వల్ల హార్ట్ నుంచి ఫ్లూయిడ్స్ బయటికి రావు. కాబట్టి సో హార్ట్ నుంచి కార్డియక్ అవుట్పుట్ తగ్గిపోతుంది. హార్ట్ నుంచి కార్డియక్ అవుట్పుట్ తగ్గిపోతే బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందక బాడీ పార్ట్స్ యొక్క ఫంక్షన్ తగ్గిపోతుంది. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే కనుక ఆ ఎక్సెస్గా ఉన్న హార్ట్లో నుంచి బాడీ ఫ్లూయిడ్స్ని బయటికి పంపించి స్లోగా హార్ట్ యొక్క కాంట్రాక్షన్ పెంచి కార్డియక్ అవుట్పుట్ పెంచడమే ఈ కార్డియోటానిక్స్ పని. అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే పని చేయకుండా మందగించిన గుండెను కూడా మళ్ళీ రివర్స్కి తీసుకొచ్చి పనిచేలా చేస్తున్నాయి. అందుకని వాటిని కార్డియోటానిక్స్ అంటారనమాట. అయితే ఈ కార్డియోటానిక్స్ చేసే పని ఏంటంటే కనుక సోడియం పొటాషియం ఏటీపీఏస్ ఎంజైమ్ని బ్లాక్ చేసి హార్ట్ సెల్స్ లోపలికి సోడియం ఇన్ఫ్లక్స్ని పెంచుతాయండి. అంటే హార్ట్ సెల్స్ లోపలికి సోడియంని స్లోగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సోడియం లోపలికి వెళ్తుందో దాంతోపాటు కాల్షియం కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ కాల్షియం కాన్సన్ట్రేషన్, దట్ కాల్షియం లీడ్స్ టు యాక్టిన్ మయోసిన్ ఇంటరాక్షన్. దానివల్ల యాక్టిన్ మయోసిన్ ఇంటరాక్షన్ జరిగి కార్డియక్ మజిల్ కాంట్రాక్షన్ జరిగి స్లోగా హార్ట్ అనేది కాంట్రాక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఆ కాంట్రాక్షన్స్ వల్ల హార్ట్ లోపల ఉన్న అన్వాంటెడ్ ఎక్సెస్ ఫ్లూయిడ్స్ బయటకు వచ్చి హార్ట్ అనేది యథావిధిగా తన యొక్క ఫంక్షన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కార్డియోటానిక్స్ పాజిటివ్ ఐనోట్రోపిక్, నెంబర్ ఆఫ్ కాంట్రాక్షన్స్ ఇంక్రీజ్ చేస్తే, నెగిటివ్ క్రోనోట్రోపిక్ నెంబర్ ఆఫ్ బీట్స్ని స్లో డౌన్ చేస్తాయి. సో ఇది సింపుల్గా డిజిటాలిస్ యొక్క మెకానిజం. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అండ్ డెఫినెట్గా మన వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.